అభ్యర్థుల బలాబలాలు చూసి సీట్లు ఇచ్చే రోజులు పోయాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు కుల మత రాజకీయాలే. ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉంటే వారికే టికెట్లు ఇవ్వాలన్న పాలసీకి రాజకీయ పార్టీలు వచ్చేశాయి. ప్రస్తుతం ఆ జిల్లా కేంద్రంలో ఉద్దండులైన నేతలు బరిలో ఉన్న సామాజిక వర్గ ఈక్వేషన్స్ వైపు ఇటు టీడీపీ అటు వైసీపీ చూస్తుందట. అలా సామాజిక వర్గ ఈక్వేషన్స్ తో ఇద్దరు నేతల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎవరి అంచనాలకు అందని విధంగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆ నేతలెవరు, వారి బలాలేంటి, బలహీనతలేంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో కుల మత రాజకీయాలు నడుస్తున్నాయి. అభ్యర్థులు ఎంత బలమైన వారన్నది ఇప్పుడు ముఖ్యం కాదు, వారి సామాజిక వర్గం ఎంత బలంగా ఉందన్నదే ముఖ్యం. ఇక రెండో యాంగిల్ చూస్తే ఆర్థికంగా బలంగా ఉండాలి. ఈ రెండు లెక్కల మీదనే వైసీపీ టీడీపీలు పనిచేస్తున్నాయి. అందుకే సీట్ల విషయంలో అందరి అంచనాలు తారుమారవుతున్నాయి. ప్రస్తుతం అనంతపురం జిల్లా కేంద్రంలో జరుగుతున్న రాజకీయాలు చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చాలా మంది ఇటు వైసీపీ కానీ అటు టీడీపీ కానీ చాలా మంది ఉద్దండులు ఉన్నారు. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలు చూసిన వారు ఉన్నారు. ఎత్తులకు పై ఎత్తులు, ఎలాంటి ప్రతికూలతలనైనా తట్టుకునే శక్తి ఉన్నవారు ఉన్నారు. అలాంటి వారిని ముఖ్యంగా చూస్తే వైసీపీలో ప్రస్తుత ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, టీడీపీ నుంచి చూస్తే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గురించి చెప్పాలి. వీరిద్దరూ రాజకీయాలకే రాజకీయాలు నేర్పగలిగేంత తెలివైన వారు. ప్రస్తుతం టికెట్ రేసులో వీరిద్దరే ఉన్నారనేది అందరికీ కనిపిస్తున్న విషయం. వైసీపీ ఇంకో యాంగిల్లో చూస్తోంది. అది ఏమిటంటే మైనార్టీ ఈక్వేషన్స్. వైసీపీ మొదటి నుంచి మైనార్టీలకు అధిక ప్రాధాన్యమిస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలోని హిందూపురంలో ఇక్బాల్కు టికెట్ ఇచ్చింది. అంతకుముందు కదిరి టికెట్ చాంద్ భాషాకు ఇచ్చింది. ఈసారి కూడా జిల్లాలో ఖచ్చితంగా ఒక సీటు ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకుంది. అయితే ఇక్బాల్కు ఈసారి హిందూపురం టికెట్ ఇవ్వడం లేదు. కదిరిలో మైనార్టీలు రేసులో బలంగా ఉన్నారు. అంతే బలం ఉన్న అనంతపురం నియోజకవర్గంలో మైనార్టీలకు టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం గట్టిగా సర్వేలు కూడా చేపట్టింది. ఎందుకంటే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మొత్తం 70,000 ఓట్లు మైనార్టీలవి ఉన్నాయి. ఆ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే విజయం చాలా ఈజీగా ఉంటుందని భావిస్తోంది. వైసీపీ వేసిన ప్లాన్ తరహాలోనే టీడీపీ భావిస్తోంది. మొదటి నుంచి టీడీపీకి కొంతవరకు మైనార్టీలు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఏపీలో మైనార్టీలకు టికెట్లు ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. ఇందుకు అనువైన ప్రాంతం రాయలసీమేనని భావిస్తోంది. ఈ క్రమంలో కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలో మైనార్టీల పేర్లు పరిశీలిస్తోంది. కానీ చిత్తూరు, కర్నూలు జిల్లాలో అంత అనువైన పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి కడప, అనంతపురంలో ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని ఫిక్స్ అయింది. ఈ క్రమంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరి లాంటి బలమైన వ్యక్తి ఉన్నప్పటికీ మైనార్టీలు బలంగా ఉండడంతో ఆ సామాజిక వర్గ నాయకులపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 2-3 సార్లు సర్వే చేపట్టింది. ఈ సర్వేల్లో కొందరి పేర్లు కూడా పరిశీలించింది. వీరిలో ఇద్దరి వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆ ఇద్దరు నేతలు ఎవరు అంటే కేఎం జకీవుల్లా, రెండవ వ్యక్తి గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గౌస్ మొహీద్దీన్. నియోజకవర్గంలో చాలా మంది నేతలు పేర్లు చర్చల్లో ఉన్నా ఈ ఇద్దరు అనూహ్యంగా తెరపైకి రావడానికి కారణాలు ఏంటి, వారి బలాబలాలు ఏంటన్నది ఒకసారి పరిశీలిస్తే కేఎం జకీవుల్లా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా, ఎంపీగా ఆయన తండ్రి కేఎం సైఫుల్లా పనిచేశారు. సోదరుడు రహంతుల్లాకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఆయన ఎన్నికల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల వల్ల రహంతుల్లా ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్లో చంద్రబాబు మీ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాదు జకీవుల్లా కుటుంబానికి చాలా చరిత్ర ఉంది. జకీవుల్లా పూర్వీకులైన ఇమాముద్దీన్ సాబ్ సుమారు 4,500 కోట్లు చేసే భూమిని అనంతపురంలోని ఆసుపత్రి, కాలేజీ, పవర్ ఆఫీస్కు దానం చేశారు. భావితరాల భవిష్యత్తు కోసం తన సొంత ఆస్తిని దానం చేశారు. వారు ఎన్నో త్యాగాలు చేశారు. ఆస్తిని కూడా ప్రజల కోసం పంచిపెట్టారు. అలాగే సైఫుల్లా కూడా అనంతపురంపై తనదైన ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు చాలా రోజుల నుంచి చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం జకీవుల్లాపై సర్వే చేసిన నేపథ్యంలో చాలా పాజిటివ్గా రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల టీడీపీ పెద్దలు ఆయనతో మంతనాలు కూడా చేసినట్టు సమాచారం. పరోక్షంగా టికెట్ ఇస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారని జకీవుల్లా వర్గీయులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా జకీవుల్లా కూడా విస్తృతంగా ప్రజల్లో తిరుగుతున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయన ఆరోగ్యంగా ఉండాలని, జైలు నుంచి రావాలని అనంతపురం దర్గా నుంచి పెనుగొండ దర్గా వరకు పాదయాత్ర చేశారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. నారా లోకేష్తో మరింత సన్నిహితంగా వెలుగుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక మైనార్టీల రేసులో కీలకంగా ఉన్న మరో నేత గౌస్ మొహిద్దీన్. ఇంతకీ ఎవరు ఈ గౌస్ మొహిద్దీన్ అంటే బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జిల్లా ప్రజలకు బాగా సుపరిచితం. టీడీపీకి బాలయ్య అభిమానులకు చాలా దగ్గరి వ్యక్తి. అన్నింటికంటే ముఖ్యంగా బాలయ్యకు అత్యంత సన్నిహితుడు, నమ్మకమైన వ్యక్తి. అందుకే 2014 ఎన్నికల్లో విజయం తర్వాత బాలకృష్ణ చొరవతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఆయన బాలకృష్ణ సినిమాలు రిలీజ్ టైంలోనే కాకుండా మిగిలిన సమయాల్లో పార్టీ కోసం బలంగా పనిచేస్తున్నారు. గ్రంథాలయాన్ని గతంలో ఎవరూ చేయని విధంగా అధునాతనంగా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అధికార పార్టీ నిత్యం పదునైన విమర్శలు చేస్తూ వార్తల్లో నానుతుంటారు. అంతేకాకుండా ఏ పండుగలు వచ్చినా కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ప్రస్తుతం టికెట్ రేసులో బలంగా ఉన్నారు. టీడీపీ అధిష్టానం చేయించిన సర్వేలో గౌస్ అందరికీ అజాత శత్రువని, ఎవరితోనూ విభేదాలు మచ్చుకైనా లేవని తేలింది. అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి కావడంతో లిస్టులో ప్రధాన వ్యక్తిగా ఉన్నారు. పైగా బాలయ్య అండదండలు చాలా బలంగా ఉన్నాయి. ఆయన చెబితే పార్టీలో జరగందేమీ లేదు. ఇలాంటి పరిస్థితిలో గౌస్కు అధిష్టానం నుంచి కబురొచ్చినట్టు తెలుస్తోంది. పరోక్షంగా ఆయన వనరులపై కూడా దృష్టి పెట్టాలని, తమ కబురు కోసం సిద్ధంగా ఉండాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఇలా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎంతో బలమైన వ్యక్తులు ఉన్నప్పటికీ సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో జకీవుల్లా, గౌసులు ముందు వరుసలో వచ్చారు. మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి. ప్రస్తుతం వీరిద్దరి పేర్లైతే నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి.